Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. ఈరోజు I hope you all are doing really good and fine. సో మనం ఈరోజు మన సెకండ్ క్లాస్ని చేయబోతున్నాం రీజనింగ్లో. సో ఫస్ట్గా ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళందరికీ ఈ ఛానల్లో మనం రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ బాడీస్కి సంబంధించిన క్వశ్చన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈ ఛానల్లో సాల్వ్ చేయబోతున్నాం. ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ సెపరేట్గా రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. అండ్ మోర్ ఓవర్ ఈ ఛానల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. సో దట్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఉన్న ఆస్పారెంట్స్ అందరికీ ఇదొక మంచి ఫెచ్చింగ్ అవుతుంది అనమాట. అండ్ క్లాసెస్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉంటాయి అండ్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో క్లాసెస్ ఉంటాయి. సో అండ్ వన్ మోర్ చిన్న ఇన్పుట్ ఏంటంటే యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ ద బెటర్ ఆడియో క్వాలిటీ. అండ్ ఓకే, సో మనం ఈరోజు మన సెకండ్ రీజనింగ్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో రీజనింగ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ పాజ్ ద క్వశ్చన్ అండ్ యూజ్ అండ్ గివ్ సమ్ 5 to 10 minutes ఆఫ్ టైం. సో క్వశ్చన్ని అనలైజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 5-10 మినిట్స్ కన్నా ఎక్కువ మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే టైమ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రెయిన్ మనం ఎగ్జామ్లో. సో అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఆ విధంగానే మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ బీ సీరియస్. అండ్ వన్ మోర్ థింగ్, NIACL అసిస్టెంట్ పోస్ట్స్కి రిక్రూట్మెంట్ అవుతుందండి. సో మీకు ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది. NIACL అసిస్టెంట్స్, ఇట్స్ వెరీ గుడ్ జాబ్ అనమాట. సో యూ హ్యావ్ అ గుడ్ శాలరీ అరౌండ్ 45K అనేది ఉంటుంది ఫర్ ద ఇనీషియల్ జాయినింగ్. సో ఐ హోప్ మీరందరూ దీన్ని సీరియస్గా తీసుకుంటారు. అండ్ ఫర్ ద లెందీ అండ్ మోర్ నోటిఫికేషన్ మీరు ఒకసారి NIACL వెబ్సైట్ని విజిట్ చేయండి. అండ్ సో మనం మీరు క్వశ్చన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. 5 to 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఇద్దరు నా ఎక్స్ప్లెనేషన్ వినండి, సో దట్ మీకు లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఈరోజు ఒక ఇన్పుట్ అవుట్పుట్ బేస్డ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ చేయబోతున్నాం. సో ఇది మీ క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి అండ్ క్వశ్చన్ని మొత్తం అన్నీ చదవండి, ఏది మిస్ అవ్వకుండా ఫ్రమ్ హియర్ టు హియర్. అండ్ పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేసిన తర్వాత మీరు లాజిక్స్ అనేవి రాసుకోండి. ఇది ఒక ఇన్పుట్ అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి నేను ఇక్కడ పక్కన లాజిక్స్ అనేవి రాస్తాను అన్నిటికీ. అండ్ మీరు ఒక పేపర్ తీసుకొని ఈ లాజిక్స్ అన్నీ ఒక బుక్లో ఇన్పుట్ అవుట్పుట్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ లాజిక్స్ అన్నీ రాసుకోండి. సో దట్ నెక్స్ట్ మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్ వస్తే ఆ లాజిక్స్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. సో దట్ మీకు ఇన్పుట్ అవుట్పుట్ ఆర్ నంబర్ సిరీస్ వచ్చినప్పుడు ఈ లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముందు ఈ టైప్ ఆఫ్ లాజిక్స్ని చూసుకున్న తర్వాత మీకు ఏదో ఒక లాజిక్ అనేది దానికి యూజ్ అవుతుంది. సో ఈ 6 స్టెప్స్లో 6 లాజిక్స్ ఉంటాయి స్టెప్ బై స్టెప్కి. ఇన్పుట్ నుంచి స్టెప్ 1కి రావడానికి ఒక లాజిక్, స్టెప్ 1 నుంచి 2కి రావడానికి ఒక లాజిక్. సో ఈ లాజిక్స్ అన్నీ మీరు ఒక నోట్స్లో మెయింటైన్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం మీరు ఇలా ఇన్పుట్ అవుట్పుట్ ఆర్ నంబర్ సిరీస్ వచ్చినప్పుడు లాజిక్స్ అనేవి ఈజీగా మీకు తట్టుతాయి అన్నమాట. ఓకే, సో ఐ హోప్ మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్, ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చన్ని జనరల్గా అందరూ అవాయిడ్ చేస్తారు బికాజ్ ఇది ఒక లాజికల్ రీజనింగ్ కాబట్టి. ఎందుకంటే చాలామంది దీన్ని టైం వేస్ట్ అనుకుంటారు, లాజిక్స్ తొందరగా రావు, అర్థం కావు అనుకొని. బట్ మనం ఇలాంటి చిన్న చిన్న ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి లాజిక్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఇదొక ఈజీ ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చన్ అనమాట. అండ్ మీరు ఈ ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చన్ చేసినప్పుడు ఇది టైం వేస్ట్ అనుకోకండి. ఎందుకంటే ఒకవేళ మీకు లాజిక్ వస్తే మీకు 2 to 3 మినిట్స్లో క్వశ్చన్ సాల్వ్ అయిపోద్ది. అండ్ ఇది చాలా ఈజీ, 2 to 3 మినిట్స్లోనే మీకు లాజిక్ అర్థమైపోతే 2 to 3 మినిట్స్లో స్టెప్ బై స్టెప్ మీరు రాసుకోవచ్చు. లాజిక్ అర్థం కాకపోతేనే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో మన లాజిక్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటే మనకి నెక్స్ట్ టైం ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ వచ్చినప్పుడు ఈ లాజిక్స్ని రిఫర్ చేస్తే ఏదో ఒక లాజిక్ ఉందనుకోండి మీకు ఈజీ అవుద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇన్పుట్ అవుట్పుట్
ఏంటంటే ఇన్పుట్ ఇచ్చాడు మీకు. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్‌ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. సో, ఇన్పుట్ ఇచ్చాడు, నంబర్స్ ఇచ్చాడు. ఇంకా స్టెప్ 1లో చూడండి 4 డిజిట్ నంబర్స్ అనేవి 3 డిజిట్ అవుతున్నాయి. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే 3286 ఇదేంటి ఈవెన్ నంబర్ కదా! ఈవెన్ నంబర్‌లో లాస్ట్ డిజిట్ తీసేస్తున్నాడు. అండ్ ఆడ్ నంబర్ 4863 ఆడ్ నంబర్. ఆడ్ నంబర్‌లో ఏదో చేంజ్ అయితే ఉంది. బట్ మనకి ఈ ఈవెన్ నంబర్స్ అన్నిటికి ఒకేలా ఉంది చూడండి. 4 తీసేసాడు 223. నెక్స్ట్ 4258లో 8 తీసేసాడు 425. సో, ఎలా ఉంది ఫస్ట్ లాజిక్ ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్‌ని డిఫరెన్షియేట్ చేసి ఒక లాజిక్ అనేది అప్లై చేశాడు. సో, మనం ఎగ్జామ్‌లో కూడా చూసుకోవాలి. ఈవెన్ నంబర్స్‌ని ఎలా చేస్తున్నాడు, ఆడ్ నంబర్స్‌ని ఎలా చేస్తున్నాడు. సో, ఈవెన్ నంబర్స్‌కి ఒక లాజిక్ ఉంది. సో, ఈవెన్ నంబర్స్ అన్ని ఒక లాజిక్ ఉంది. అండ్ ఆడ్ నంబర్స్ ఇవి ఆడ్ నంబర్స్ అని రాసుకోండి. ఆడ్ నంబర్స్ ఇవి. ఈవెన్ నంబర్స్ అంటే ఈవెన్ నంబర్స్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 ఎక్సెట్రా ఇవి ఈవెన్ నంబర్స్. ఆడ్ నంబర్స్ అంటే 1, 3, 5, 7 ఈ ఎక్సెట్రాని ఆడ్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఆడ్ నంబర్స్‌ని ఏం చేస్తున్నాడో చూద్దాం. ఈ 9 ఉంది కదా! 9 అలాగే ఉంది. సో, ఇక్కడ రాస్తాను క్లియర్‌గా. 1, 2, 5 అండ్ 9 ఉంది కదా! ఈ 9 ఇలాగే ఉంది. అండ్ ఈ 1 ఫస్ట్ నంబర్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ నంబర్‌ని ఈ మిడిల్ నంబర్ 1లా చేశాడు. అండ్ ఈ హండ్రెడ్స్ ప్లేస్‌లో ఫస్ట్ స్టెప్‌లో హండ్రెడ్స్ ప్లేస్ నంబర్‌ని ఏం చేశాడు డిఫరెన్స్ 5 - 2 డిఫరెన్స్ ఏసాడు. డిఫరెన్స్ అంటే ఏ నంబర్ పెద్దదుంటే ఆ నంబర్ ఏసాడు. 5 - 2 అంటే 3. సో, 3 ఇక్కడ ఏసాడు. అదే విధంగా మనకి 4863 3ని ఇక్కడ రాసాడు. ఫస్ట్ నంబర్‌ని మిడిల్‌లో రాసాడు. అండ్ 8 - 6 డిఫరెన్స్ కాబట్టి 8 - 6ని ఇక్కడ. సో, అదే విధంగా 5ని 5 చేశాడు. 7ని 7 ఫస్ట్‌లో రాసుకున్నాడు. 6 - 5 1 ఇక్కడ రాసుకున్నాం. సో, మనం ఆహ్, ఈ విధంగానే ఏం చదువుదాం స్టెప్ 6 ఇస్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ద రీఅరేంజ్‌మెంట్స్ బేస్డ్ ఆన్ ద అబవ్ లాజిక్ రీఅరేంజ్ ద గివెన్ ఇన్పుట్. ఇక్కడ ఇంకో ఇన్పుట్ ఇచ్చాడు. దీన్ని కూడా రీఅరేంజ్ చేయమంటున్నాడు. సో, ఇక్కడ మనకి లాజిక్ అర్థమైంది కాబట్టి ఇక్కడ స్టెప్ 1 ఏంటి? మనం ఫస్ట్ దీన్ని ఆడ్ ఈవెన్ రాసుకోవాలి. సో, ఇది ఈవెన్, ఇది ఆడ్, ఇది ఈవెన్, ఈవెన్, ఈవెన్ అండ్ ఈవెన్. సో, ఫస్ట్ కొంచెం ప్లేస్ వదిలేసి ఈవెన్ నంబర్స్‌ని రాద్దాం. ఈవెన్ నంబర్స్‌కి లాస్ట్ నంబర్ తీసేయాలి. సో, లాస్ట్ నంబర్ తీసేసి రాయాలి. సో, అదే చేద్దాం. 4, 8, 5, 2, 1, 6, 1, 1, 8, 3, 5, 4, 8, 6 అండ్ 5. అండ్ ఆడ్ నంబర్స్‌కి ఏం చేశాడు? లాస్ట్ డిజిట్ అలాగే ఉండిపోయింది. లాస్ట్ డిజిట్ అలాగే ఉండిపోయింది. ఫస్ట్ డిజిట్‌ని మిడిల్‌లో తీసుకొచ్చాడు. లైక్ మిడిల్‌లో ఇక్కడ. సో, ఇది 7. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్‌ని ఇక్కడ రాసుకున్నాడు. 8 - 5 3. సో, 371 మనకి స్టెప్ 1 అనేది వచ్చింది దీంట్లో. సో, ఇక్కడ మనకి అయిందనమాట. ఫస్ట్ స్టెప్ మనం క్లియర్‌గా రాసుకున్నాం. ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్‌ని డిఫరెన్షియేట్ చేయడం వల్ల మనకి ఫస్ట్ స్టెప్ కొంచెం ఈజీగా వచ్చింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ స్టెప్‌ని చూద్దాం. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నాడు? ఇది ఓకే. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఏమవుతుంది? మీకు అబ్జర్వ్ చేస్తే 9 స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ చూడండి 81 ఉంది. 81 అంటే ఏంటి? స్క్వేర్ ఆఫ్ 9. తర్వాత 8 స్క్వేర్ ఉంది. ఇక్కడ 64. ఇక్కడ మళ్ళీ 3 స్క్వేర్ 9 వచ్చింది. ఇక్కడ 3 స్క్వేర్ 9 వచ్చింది. 5 స్క్వేర్ 25 వచ్చింది. 5 స్క్వేర్ 25 వచ్చింది. చూసేయాలి మీరు 81 చూడంగానే దీంట్ నుంచి మీరు రిలేట్ చేసుకోవాలనమాట. సో, ఏంటి? స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్. స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ చేస్తున్నాడు. సో, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా ఈవెన్, ఆడ్ రాస్తున్నాడు. సో, ఇది ఆడ్, ఇది ఈవెన్. ఆడ్, ఆడ్, ఆడ్ అండ్ ఆడ్. ఆడ్ నంబర్‌కి లాస్ట్ డిజిట్ స్క్వేర్ ముందుకొచ్చింది. మిగతా 2 నంబర్స్ యాస్ ఇట్ ఈజ్ ఉండిపోయినాయి. చూడండి 9 స్క్వేర్ 81, 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 5 స్క్వేర్ 25 ఈ విధంగా వచ్చింది. అదే ఈవెన్ నంబర్‌కైతే 8 స్క్వేర్ ఏదైతే లాస్ట్ డిజిట్ ఉందో దాని స్క్వేర్ లాస్ట్‌లో ఉండిపోయింది. 64 లాస్ట్‌లో ఉంది. మిగతా నంబర్స్ యాస్ ఇట్ ఈజ్ ఉన్నాయి. సో, స్టెప్ 2లో మనం స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ అండ్ ఈవెన్, ఆడ్ నంబర్స్‌ని కూడా సెపరేట్ చేసాం. సో, ఇక్కడ మనం స్టెప్ 2 రాసుకుందాం. ఈ స్టెప్‌లో ఏమంటున్నాడు? ఫస్ట్ ఆడ్ ఈవెన్ రాసుకుందాం. ఇది ఆడ్, ఇది ఆడ్, ఇది ఈవెన్, ఇది ఈవెన్, ఇది ఈవెన్ అండ్ ఇది ఆడ్ నంబర్ కదా! సో, ఆడ్ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ స్క్వేర్ ముందుకొచ్చింది. ఆడ్ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ స్క్వేర్. ఫస్ట్ ఆడ్ నంబర్స్‌ని చేద్దాం. 1 స్క్వేర్ 1, 1 2 డిజిట్స్ యాస్ ఇట్ ఈజ్ ఉన్నాయి 37. 5 స్క్వేర్ 25,
తర్వాత 2 డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి 48. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ ఈవెన్ నంబర్స్. మళ్ళీ లాస్ట్ 25, 86. తర్వాత ఈవెన్ నంబర్స్ ఏమైంది, లాస్ట్ డిజిట్ స్క్వేర్ లాస్ట్లోనే ఉంది. సో 21, 6 స్క్వేర్ అంతా 36, 11, 8 స్క్వేర్ 64, 35, 4 స్క్వేర్ 16. సో స్టెప్ 2ని కూడా మనం అనలైజ్ చేస్తామన్నమాట ఈ విధంగా. ఇప్పుడు మనం స్టెప్ 3లోకి వద్దాం. ఇక్కడ థర్డ్ లాజిక్ ఏంటో రాసుకుందాం. స్టెప్ 3లో వద్దాం అనమాట. స్టెప్ 3లో వస్తే ఏమంటున్నాడో చూద్దాం. స్టెప్ 3లో 8131, 8121 అయింది, 3264, 2164 అయింది, 924, 914, 922, 911, 2517, 1417, 2542, 1441. సో మీరు దీంట్లో 10 డిక్రీజ్ చేయడం ఇంక్రీజ్ చేయడం అనేది లేదు. బట్ ఇక్కడ ఏం లాజిక్ అంటే, ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఉంది కదా, 3 2 అయింది. చూడండి, 3 ప్లేస్ ప్రతి దగ్గర 3 వస్తే అది 2 అయింది. అండ్ 2 వచ్చిన ప్రతి దగ్గర 1 అయింది. ఇక్కడ 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 హియర్ అండ్ హియర్. సో every 3 has become 2 and every 2 has become 1. చూడండి, నెక్స్ట్ ఇవేంటి 2 అవుతుంది, 3 చేంజ్ అయింది, నెక్స్ట్ ఏం చేంజ్ అయింది నంబరు 8131, 3264, 924, 922, 2517, 1416. సో 5 కూడా ఒక నంబర్ డిక్రీజ్ అయింది, 7 కూడా ఒక నంబర్ డిక్రీజ్ అయింది. సో 2, 3, నెక్స్ట్ 5 డిక్రీజ్ అయింది, నెక్స్ట్ 7 డిక్రీజ్ అయింది, 5 డిక్రీజ్ అయింది, ఎక్సెట్రా. సో ఈ నంబర్స్ని మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇవి ఏంటంటే ప్రైమ్ నంబర్స్. సో మనం ఎగ్జామ్లో కూడా ప్రైమ్ నంబర్స్ కి ఏదో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటి, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి లాజిక్ ఇచ్చిన నంబర్కి -1 చేయాలన్నమాట. ఫర్ ద గివెన్ నంబర్ 2 ఇస్తే -1 1 వస్తుంది, 3 ఇస్తే -1 2 వస్తుంది, 5 4 అవుతుంది, 7 6 అవుతుంది. ఇదే ఇక్కడ లాజిక్. సో మనం ఇదే లాజిక్ని ఇక్కడ అప్లై చేద్దాం స్టెప్ 3లో. సో ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్స్ని రాసుకుందాం. ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 3 ఒక ప్రైమ్ నెంబర్. దీంట్లో అసలు ఏ ప్రైమ్ నెంబర్ లేదు. 3 and 5 ఆర్ ప్రైమ్ నెంబర్, 5 is a prime number, 2 is a prime number. సో ప్రైమ్ నెంబర్స్ని రెడ్యూస్ చేయాలి. 1, 3 minus 1 2, 7 minus 1 6, 1 4 4 8, 1 1 2 6, 1 1 6 4, 2 4 1 6, 1 4 8 and 6. సో స్టెప్ 3 అయింది. ఇప్పుడు మనం స్టెప్ 4ని రాసుకుందాం. సో ఈ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు నీట్గా ఒక నోట్స్లో నోట్ చేసుకొని, సో దట్ నెక్స్ట్ టైం మీకు లాజిక్స్ తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో స్టెప్ 3 కూడా మనం అయిపోయింది. స్టెప్ 4 చూడండి, ఇక్కడ పెద్ద నంబర్ 4 డిజిట్ నంబర్స్ని చిన్న నంబర్తో రాశాడు. ఓకే, ఇప్పుడు మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 12 ఉంది కదా, ఒకసారి ఈ డిజిట్స్ని యాడ్ చేద్దాం. 8 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ఇదంతా అవుతుంది 12 అవుతుంది. సో ప్రతి నంబర్ని దాని యొక్క డిజిటల్ సమ్ చేశాడు. దీన్ని ఏమంటారు అంటే డిజిటల్ సమ్ అంటారు. సో ప్రతి నంబర్ని డిజిటల్ సమ్ చేశాడు కాబట్టి మనకి ఈ విధంగా అయిందనమాట. సో మనం స్టెప్ 4లో డిజిటల్ సమ్ అప్లై చేశాడు. మనం కూడా డిజిటల్ సమ్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడంతా 9, ఇక్కడంతా 17, 6 7 8 9 10, 10 12, 10 13, నెక్స్ట్ 10 18 and 19. స్టెప్ 4 ఇక్కడ. ఇప్పుడు మీకు ఒక చిన్న హోంవర్క్ ఏంటంటే, స్టెప్ 4 దాకా ఇక్కడ అయింది కదా, స్టెప్ 5 అండ్ స్టెప్ 6 నేను మీకు ఇక్కడ లాజిక్స్ చెప్తాను. మీరు కమెంట్ సెక్షన్లో మీకు ఆన్సర్ ఏమొచ్చిందో మీరు కమెంట్ చేసి దానికి ఆన్సర్ సొల్యూషన్ ఏమొచ్చిందో క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఈజీ లాజికే. సో ఐ హోప్ మీ అందరికీ ఇక్కడ దాకా స్టెప్ 4 దాకా క్లియర్గా ఉంది అని అనుకుంటున్నాం. మనం ఇక్కడ లాజిక్స్ కూడా ఇక్కడ రాద్దాము. స్టెప్ 5లో ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, స్టెప్ 12 13 14 11 12 10 ఇవే నంబర్స్ని ఇక్కడ కూడా రిపీట్ అయినాయి.
10, 11, 12, 12, 13, 14. సో ఇదొక ఆర్డర్‌లో ఉంది. సో ఈ ఆర్డర్ ఏంటి? స్మాల్ టు బిగ్ నంబర్స్ ఈ విధంగా రాసుకున్నాడు. సో మనం ఎగ్జామ్‌లో ఏం చెక్ చేసుకోవాలి అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఆర్డర్ చెక్ చేసుకోవాలి. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో దట్ మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో స్టెప్ 5లో ఇక్కడ కూడా మీరు స్టెప్ 5లో ఈ నంబర్స్‌ని ఆర్డర్‌లో ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. సో స్టెప్ 5 మనదయింది కదా! స్టెప్ 6 కూడా మనకేంటి సేమ్. స్టెప్ 6 కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 1 + 0 1, 1 + 1 2 ఇదే విధంగా స్టెప్ 6లో కూడా డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అప్లై చేస్తే స్టెప్ 6లో కూడా మీకు స్టెప్ 6 ఆర్డర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ డిజిటల్ సమ్ అప్లై చేయాలి. సో స్టెప్ 5 అండ్ స్టెప్ 6 మీరు ఓన్‌గా ట్రై చేసి ఇక్కడ ఇక్కడ రాసి కమెంట్ చేస్తారు అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ క్లాస్ నచ్చిందనుకుంటున్నా. అండ్ ఇదొక వెరీ సింపుల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ క్వెషన్ అనమాట. మీరు క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు 5 మినిట్స్ కన్నా ఎక్కువ టైం ఇవ్వకండి. 5 మినిట్స్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఈ క్వెషన్ లాజిక్ తెలుసుకోవడానికి. అండ్ మోరోవర్ ఈ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక దగ్గర రాసుకుంటే మీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్ క్వెషన్ చెప్తున్నప్పుడు ఈ సిక్స్త్ పాయింట్ ఉంది కదా! సిక్స్త్ పాయింట్ నుంచి నెక్స్ట్ మీరు సెవెంత్ అని రాసుకొని దాని యొక్క లాజిక్స్ రాసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఈ ఇన్పుట్ అవుట్పుట్ క్వెషన్స్ యొక్క లాజిక్స్ అన్నీ ఒకేసారి చూసుకుంటే మీకు ఎగ్జామ్‌లో ఈజీ అవుతది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మన క్వెషన్‌ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లాస్ కూడా నచ్చుంటది అనుకుంటున్నాను. అండ్ ఒక చిన్న ఇదేంటంటే ఆల్రెడీ మనం రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేసాము. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో ఆ రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాసెస్‌ని కూడా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే చూస్తున్న వాళ్ళు కూడా ఈ రీజనింగ్ అండ్ క్వాంట్ క్వెషన్స్‌ని మీరొక 5 డేస్ అయిన తర్వాత, ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ఛానల్‌లో ఒకసారి మళ్ళీ క్వెషన్స్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈసారి మీరు ఓన్‌గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ లాజిక్స్ అనేవి మీకు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ డ్యూరింగ్ యువర్ ఎగ్జామ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే. అండ్ ఈ స్టెప్ 5 అండ్ స్టెప్ 6ని కామెంట్ చేయండి. ఓకే. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.